ధనుర్మాసం సూర్యభగవానుడు ధనురాశిలో సంచరించే ఈ నెలంతా అత్యంత విశిష్టమైన రోజులు విష్ణు భక్తులకి. మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజు. ధనుర్మాసం దేవతలకు ఉదయం లాంటిది. అందుకే ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో పాసురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసింది గోదాదేవి. ఇంతకీ గోదాదేవి ఎవరు? గోదాదేవిని ఆండాల్, కోదై అని అంటూ ఉంటారు. మరి గోదాదేవిని కోదై అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. కోదై అంటే తులసిమాల, పూలదండ అని కూడా అర్థం. తులసి వనంలో తులసి మొక్క మొదట్లో దొరికిన అయోనిజ గోదాదేవి. తులసి మొక్కల్లో తులసి మాలలాగా కనిపించింది కాబట్టి ఆ ముద్దుల చిన్నారికి కోదై అని నామకరణం చేశారు. ఆవిడే గోదాదేవి. గోదాదేవి శ్రీ విష్ణు చిత్తులకు తులసి వనంలో లభించినటువంటి